ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి ఉపవాస ప్రార్థన వలన లాభాలేంటి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒక పని చేసే వ్యక్తి జీవితంలో ఆ పని చేస్తే ఆ వ్యక్తికి ఏదైనా ఒక బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. చదువుకునే వారికి కూడా ఆ చదివితే వాళ్ళకి ఆ బెనిఫిట్ ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది. అవునా? ఇదిగో ఈ పని చేస్తాను, నాకు ఈ లాభం వస్తుంది అని ముందే ఆలోచన చేసుకుంటామా లేదా? ఖచ్చితంగా చేసుకుంటాం. ఆలోచన చేసుకొని ఆ పని చేయడానికి ఇష్టపడతాం. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లాభాలేంటో ఖచ్చితంగా వాటిని అనుభవించటానికి మనకు అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగనే నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి భక్తుల జీవితాల్లో వారు ఉపవాస ప్రార్థన చేసి ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకొని దేవునికి సమీపమయ్యారు. అంటే మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గరవుతామనే సంగతి మనం గుర్తించాలి. అంటే ఆల్రెడీ మనం దూరం అయిపోయాము, ఎక్కడో దేవునికి ఆయాసకరంగా ఉన్నాము, ఎక్కడో పడిపోయాము, ఎక్కడో దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా మళ్ళా తిరిగి రీకనెక్ట్ కావడం, అంటే దేవునికి మన సంబంధాన్ని కొనసాగించటానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే దేవుని యొక్క సహాయము ఉపవాస ప్రార్థన ద్వారా మనకు దొరుకుతుందనే విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నెహెమ్యా అనేటువంటి దైవజనుడు రాజు దగ్గర ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఒంటిని అని నెహెమ్యా దైవజనుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుని యొక్క సేవకుడును, దేవుని యొక్క పనిలో కొనసాగుతున్నటువంటి నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందిస్తూ ఉన్నాడంట. ఆ రాజు పేరు ఏంటంటే అర్తహషస్త అనేటువంటి రాజు. అర్తహషస్త అనేటువంటి రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి నెహెమ్యా నిజంగా ఆయన భోజనాన్ని మానేశాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అన్నా. ఏ విషయము అని అంటే 2వ వచనంలో రాయబడింది, నా సహోదరులలో హనాని అని ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పరదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అంటే నెహెమ్యా అనేటువంటి దైవజనుడికి ఒక సమాచారం వినపడింది. ఏంటి ఆ సమాచారం అంటే యెరూషలేము యొక్క గోడలు పడిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా శ్రమలో ఉన్నారు అనే సంగతి ఎప్పుడైతే తను విన్నాడో వెంటనే తను చేసిన పని ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. కొన్ని దినములు అని రాయబడింది అక్కడ. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్పాడు. 5వ వచనం చూద్దాం. ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే తన ఇంటి వారి యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను కూడా పాపం చేశానయ్య అని చెప్పేసి నెహెమ్యా దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తున్న సందర్భంలో రాజు దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది.
ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగానే ప్రార్థన చేశాడు. ఇదిగో అర్తహషస్త అనే రాజు దగ్గరికి నేను వెళ్తున్నాను ప్రభువా, అతడు నా మీద దయ చూపులాగున సహాయం చేయని ఈ విధంగా ప్రార్థన చేశాడు. 11వ వచనం చదువుదాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించితిని. ఈ మనిషి అనగా, లేక ఈ మనుషుడు అనగా రాజైనటువంటి అర్తహషస్త. ఈ రాజైనటువంటి అర్తహషస్త దగ్గర గిన్నె అందించేటువంటి వాడు ఈ యొక్క నెహెమ్యా ఉద్యోగస్తుడు. ఈ ఉద్యోగంలో ఉంటున్నప్పటికీ సరేగాక తన ప్రజలైన ఇశ్రాయేలు కష్టపడుతున్నారని, శ్రమ పడుతున్నారని, తన ప్రజలు నివాసం చేసే యెరూషలేము యొక్క గోడలన్నీ పడిపోయాయని ఈ మాటలు ఎప్పుడైతే ఆయన విన్నాడో ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి అలాగుండిపోయాడు. ప్రార్థన చేసి అలా ఉండిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ అర్తహషస్త రాజు దగ్గరికి వెళ్ళి గిన్నె అందిస్తా ఉన్నాడు. ఆయన త్రాగడానికి గిన్నెను అందిస్తా ఉంటే ఆయన ఇలా ప్రశ్నించాడు. 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడూనూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని రాజుతో అనగా. చూడండి, సామెతల గ్రంథములో ఆ నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు ఒకని మనసు కనబడునన్నట్టుగానే ఈ నెహెమ్యా అనేటువంటి దైవజనుడి ముఖం చూసినప్పుడు రాజుకి ఎలా కనపడిందంట? ముఖం విచారంగా ఉన్నట్టు కనపడింది. నిజంగా దేవుని పిల్లలు విచారంగా ఉంటారా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, దేని గురించి చింతపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి నెహెమ్యా ఇక్కడ చింతపడతా ఉన్నాడు, విచారణ కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు. తన ముఖంలో సంతోషం కనిపించటం లేదు. ఈ సంగతిని గమనించిన రాజు ఇలా అడుగుతున్నప్పుడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది, నీ హృదయం ఎందుకు బాధలో ఉంది అని అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు 3వ వచనంలో, నేను మిగుల భయపడి రాజు చిరంజీవిగాక నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని అన్నాడు. హల్లెలూయా. చూడండి, తన దుఃఖముఖముతో రాజుతో జవాబిస్తా ఉన్నాడు. అయ్యా, మా పితరుల యొక్క పట్టణమైన యెరూషలేము పాడైపోయిందయ్యా, మా పట్టణం పాడైపోయింది, మా ప్రజలైనటువంటి వారు శ్రమలో ఉన్నారయ్యా, బాధలో ఉన్నారయ్యా అని చెప్పేసి, అందుకోసమే నేను ఇంతగా బాధపడుతున్నాను, ఇంతగా విచారణ పడుతున్నాను. నిజంగా ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఉన్న శ్రమలు చూసి, మన కుటుంబాల్లో మనుషుల యొక్క బాధను చూసి, మన యొక్క జనాలలో ఉన్నటువంటి కష్ట పరిస్థితిని చూసి ఎప్పుడైనా విచారపడి ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేసి ఉంటాం మనము? మన కోసం ప్రార్థన చేసుకోవడమే మహా కష్టం. ఉపవాసం ఉండి ఇతరుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఎప్పుడు? నెహెమ్యా తన జీవితంలో తన ప్రజల శ్రమను జ్ఞాపకం చేసుకొని, తన ప్రజలు పడుతున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఉపవాస ప్రార్థన. తన ప్రజల శ్రమ కొరకై, తన ప్రజల బాధ కొరకై, తను నివాసం చేసిన యెరూషలేము పట్టణం కోసమై అంత కన్నీరు గారుస్తూ బాధపడుతూ ముఖం చిన్నబుచ్చుకొని వేదనతో ఉంటే రాజుకు అర్థమైంది తన మనసు. అరే, నెహెమ్యా ఏదో బాధలో ఉన్నాడు. ఎప్పుడు సంతోషంగా నెహెమ్యా అనగానే ఇదిగో రాజా అని చెప్పి తీసుకొచ్చి ఆ గిన్నె ఇచ్చేవాడే ఇప్పుడు ఎందుకు ఇంత విచారంగా ఉన్నాడని బాధపడి అడిగితే ఆయన అన్నాడు, అయ్యా, నా ప్రజలు కష్టంలో ఉన్నారయ్యా, నా ప్రజలు బాధలో ఉన్నారయ్యా, నేను ఎలా సంతోషంగా ఉండగలను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చుండి ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. హల్లెలూయా. ఆయన ఉపవాసం ఎందుకు తెలుసా? తన ప్రజల యొక్క కష్టాన్ని చూడడానికి, తన ప్రజలకు సహాయం చేయడానికి, తన ప్రజలను ఆదుకోవడానికి, తన ప్రజలను బలపరచడానికి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? సహాయము చేశాడు. రాజు చేత, అర్తహషస్త అనే రాజు చేత నెహెమ్యాకు సహాయం అందింది. ఏం సహాయం అందింది తెలుసా? 7వ వచనంలో మనం చూస్తే, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే
యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులు, పట్టణపు ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇవ్వడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. కాబట్టి ఎంత కఠినమైన వారైనా కావచ్చు గాక, మన యజమానులు ఎంత కఠినమైన వారు కావచ్చు గాక, మనం ఒక మంచి ఉద్దేశం కలిగి అడిగేటువంటిది ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఎవరి ద్వారా అది రావాలో వారి ద్వారా సహాయం అందించడానికి దేవుడు ఖచ్చితంగా రూట్ ఏర్పాటు చేస్తాడు. ఎవరి దగ్గర నువ్వు ఏమైనా అడగాలనుకుంటే ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. అమాంతంగా మాకు తెలుసులే, ఆమె సంగతి అంతా మాకు తెలుసు, ఆయన మాకు తెలుసులే, ఎప్పుడు అడిగినా 1000కు 10,000 అడిగితే 20,000 ఇస్తాడు, అలాంటి దుర్బుద్ధితో పోవద్దు ఎప్పుడు కూడా. ఉపవాస ప్రార్థన ముందుగా చేసి నీకున్నటువంటి అత్యవసరాన్ని అవతల వ్యక్తి ద్వారా పొందుకోవడానికి దేవుని సహాయం చాలా అవసరం. ఒక రాజు నెహెమ్యాకు కావలసినంత ఇచ్చేశాడు. కాకపోతే అక్కడ నెహెమ్యా చేసిన పని ఏంటి తెలుసా? కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సహాయం మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనం బాగా గుర్తించాలి. దావీదు భక్తుడు అన్నాడు 121 కీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు. దేవుని వల్ల నాకు సహాయం కలుగుద్ది. కాబట్టి ఒక వ్యక్తి మనకు సహాయం చేయాలంటే దేవుడు తనకు మనసు ఇస్తే తప్ప సహాయం చేయలేడు. అది మన మదిలో పెట్టుకోవాలి. మన ముందు ముఖం చూసి ఎవరు, మన మంచితనం చూసి ఎవరు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృపయ అంటాడు. హల్లెలూయా. దేవుని సహాయము అనేది ఒక వ్యక్తి ద్వారా మనకు సహాయం అందిందంటే ఫస్ట్ ఏం చేయాలా? నీ మనస్సులో థ్యాంక్ యూ లార్డ్, ప్రభువానికి స్తోత్రం, నీ మనసులో దేవుని స్తుతించు ఫస్ట్. ఆ తర్వాత నీకు ఇచ్చిన మనిషికి థ్యాంక్స్ చెప్పండి. అది మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తుంటాం. ఇచ్చిన మనిషికి ఒకసారికి ఇంకా పోరా నాయన అంటే కూడా థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ 100 సార్లు థ్యాంక్స్ చెప్తారు. అది కాదు. వాళ్ళకు 100 సార్లు చెప్తావో 1000 సార్లు చెప్తారో సంగతి, కానీ ఒక్కసారి నీ మనసారా దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి అంతరంగంలో. ఒక మనిషి ద్వారా సహాయం అందిందంటే అంతరంగంలో దేవుని స్తుతించు. నీకు సహాయం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెప్పు, వందనాలు చెప్పు. నెహెమ్యా నిజంగా తన మనసులో చెప్పింటాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం ప్రభు అని. దేవుడు స్తుతించుంటాడా లేదా? తప్పకుండా ఆయన మనసులో స్తుతించాడు. అందుకోసమే ఆయన మాటల్లో అన్నాడు, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది నా రాజు నా మనవి ఆలకించాడు అన్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా ఏమొస్తుంది? దేవుని సహాయం మనకు లభిస్తుంది. లేకపోతే దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. దేవుని యొక్క సహాయం మన జీవితంలో అనుభవించగలుగుతాం. కాబట్టి నెహెమ్యా నిజంగా వార్త తెలియగానే అమాంతంగా ఉన్న పాటన రాజుకు చెప్పకుండా, ఎవరు అనుమతి తీసుకోకుండా హడావుడిగా పరిగెత్తలేదు ఆయన. తొందరపాటు నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయి? నష్టపరుస్తాయి. తొందరపాటు ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి? నష్టపరుస్తాయి. తొందరపాటు ప్రయాణాలు మనల్ని ఏం చేస్తాయి? నష్టం చేస్తాయి. తొందరపాటు వివాహాలు కూడా ఏమవుతాయి? చాలా నష్టం చేస్తాయి. తొందరపాటు పనులు కూడా మనకు చాలా నష్టం చేస్తాయి. కాబట్టి నేను తొందరపడి నడవడం ఎందుకు, తొందరపడి పరిగెత్తడం ఎందుకు, తొందరపడి వెళ్ళడం ఎందుకు? ఒకసారి రాజు దగ్గర సహాయం కోరుతాను, దానికి ముందుగా దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని నెహెమ్యా దైవజనుడు ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా సహాయము దేవుడు అందించటానికి దేవుడు తన కృపను చూపించాడు. ఆ తర్వాత యెరూషలేము పట్టణానికి వచ్చి ఆ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలను ఎజ్రా నెహెమ్యా ఇద్దరు కలిసి ఆ యొక్క ప్రాకారాలను వాళ్ళు ఏం చేశారు? కట్టేశారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలన మనకు సహాయము దొరుకుతుంది. దేవుడు అలాంటి కృప మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.